గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ స్టోరీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇక్కడ ప్రజలే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వాలు చేసే మంచి చెడులను కూడా ప్రజలే చర్చించి నిర్ణయించి తరువాత ఏ ప్రభుత్వం రావాలని కూడా నిర్దేశిస్తారు. అటువంటప్పుడు ప్రజలు వ్యక్తం చేసే అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రభుత్వాలు తమకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలను కానీ తమను విమర్శిస్తూ చేసే వ్యాఖ్యల్ని కానీ తప్పుపడుతూ వారిపైన అనేక కేసులు పెడుతున్నాయి. ఈ కేసులు రాజద్రోహం లాంటి తీవ్రమైన నేరారోపణ వరకు కూడా వెళ్తుంది. ఇటువంటి కేసులపైన సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు అసలు రాజద్రోహం నేరమా కాదా, రాజద్రోహ నేరానికి సంబంధించిన ఆధారాలు లేకుండా ఇప్పటి వరకు కూడా మోపిన ఆరోపణలకు సంబంధించిన చారిత్రాత్మక అంశాలన్నింటినీ కూడా ఈరోజు టాప్ స్టోరీలో చర్చిద్దాం. సెక్షన్ 124A అనేది బ్రిటిష్ కాలం నాటి ఒక వలస చట్టం. అప్పట్లో భారతదేశ స్వాతంత్రాన్ని కోరుతూ అనేక మంది స్వాతంత్ర సమరయోధులు చేసిన పోరాటాలు తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, తమ పాలనని కూలదోసేందుకు చేసిన ప్రయత్నంగా భావిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం అప్పట్లో పెట్టిన ఒక చట్టాన్ని భారత రాజ్యాంగం తర్వాత కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దాని ఆధారంగానే అప్పటి నుంచి అనేక మార్పులు, అనేక అమెండ్మెంట్స్ జరుగుతూ కూడా సెక్షన్ 124 భారత రాజ్యాంగంలో భాగంగా ఉంటూ వస్తూ ఉంది. ఈ బ్రిటిష్ వలస చట్టము కాలం చెల్లింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూనో, ప్రభుత్వం చేస్తున్న చర్యలని తప్పుబడుతూనో చేసిన వ్యాఖ్యలు అవి రాజద్రోహం కిందికి వస్తాయా రావా అన్న దానికి సంబంధించిన చర్చతో పాటుగా ముఖ్యంగా చెప్పాలంటే రాజద్రోహం లాంటి చర్యలన్నింటినీ కూడా ఇవి కేవలం ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది రాజద్రోహంగా భావించవచ్చా లేదా అన్న దానికి సంబంధించి 1962 నుంచి కూడా అనేక చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు ముందుకి ఎస్జి ఓంబేడ్కర్ అనే రిటైర్డ్ మేజర్ జనరల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు చారిత్రాత్మకము. దేశ చరిత్రలోనే ముఖ్యంగా ఇలాంటి చట్టాలు, కాలం చెల్లిన చట్టాలని తొలగించడమా లేదా ప్రభుత్వాలు సమీక్షించాల్సిన అవసరం పైన అత్యంత కీలకమైన వ్యాఖ్యలుగా మనం భావించాల్సి ఉంటుంది. బ్రిటిష్ వలస కాలం నాటి ఈ చట్టాలు భారత రాజ్యాంగంలో ఇంకా అవసరమా? అలాగే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ లాంటి వారికి వ్యతిరేకంగా వినియోగించిన చట్టాలు 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా అవసరమా అన్న విషయాన్ని ప్రభుత్వాలు నిర్ణయించాలన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రధానంగా చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు వారిని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దుర్వినియోగం కూడా జరుగుతుంది. చట్టము మొదటి నుంచి కూడా ఏ చట్టానైనా సరే తమకు వ్యతిరేకంగా ఉండే ప్రత్యర్థి పార్టీలు, ఇండివిజువల్స్ చేసే వ్యాఖ్యల్ని ప్రభుత్వాలు దుర్వినియోగపరుస్తున్నాయి. కాబట్టి ఆ దుర్వినియోగాన్ని ఏ రకంగా నిరోధించగలము అన్నది కూడా చూడాల్సింది. కాలం చెల్లిన అనేక చట్టాలను తొలగిస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపైన కూడా ఎందుకు నిర్ణయం చేయాలని సుప్రీంకోర్టు ఈరోజు తాజాగా వ్యాఖ్యానించడంతో పాటుగా 124A అనేది పిచ్చోడి చేతిలో రాయి లాంటిది, దీన్ని తొలగించాల్సిన అవసరం ఉందన్న వ్యాఖ్య కూడా ఈరోజు జస్టిస్ రమణ నేతృత్వంలో చేసిన కీలకమైన వ్యాఖ్యగా భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాజద్రోహం నేరానికి సంబంధించి ఇప్పుడు అవసరమా లేదా, ఒకవేళ ఉంటే పరిధులు ఎంత మేరకు ఉండాలన్న దానికి సంబంధించిన అంశంతో మనతో మాట్లాడడానికి ప్రముఖులు ఈరోజు మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు. ఉమేష్ చంద్ర గారు ప్రముఖ న్యాయవాది మనతో ఉన్నారు. అలాగే తెలంగాణకు సంబంధించిన యాక్టివిస్టు, న్యాయవాది రచనారెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. దాంతోపాటుగా ప్రముఖ రాజకీయ రంగ విశ్లేషకులు, అలాగే చట్టాలకు సంబంధించి ఢిల్లీ నుంచి అనేక అంశాలని విశ్లేషించే పెంటపాటి పుల్లారావు గారు మనతో ఉన్నారు. మొదటగా ఉమేష్ చంద్ర గారితో మాట్లాడదాం. ఉమేష్ చంద్ర గారు, సెక్షన్ 124A పైన ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యని ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? దీనికి కాంటెక్స్ట్ ఎట్లా ఉంటుంది? 124A నిర్వచనాన్ని ఇప్పటి వరకు కూడా మనం భావిస్తూ వచ్చిన నిర్ణయం ఏ రకంగా ఉండదంటారు? గుడ్ ఈవినింగ్ అండి ప్రదీప్ గారు. సో ఫస్ట్ థింగ్, ఇట్స్ వెల్కమ్ మూవ్ అండి. ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ డెసిషన్ ఆన్ మెనీ కౌంట్స్ అండి. ఎందుకంటే 124A అనేది ఇప్పుడు ఎట్లాగైతే ఇంతకుముందు మనం 498A అని ఒక సెక్షన్ ఉండేది ఐపీసీలో, ఇంకా ఉన్నది ఆ సెక్షన్, ఇంకా ఉన్నది. దాన్ని సులభతరం చేస్తూ ఆ తర్వాత సుప్రీంకోర్టు కొన్ని జడ్జ్మెంట్స్ ఇవ్వడం జరిగింది. నర్నేష్ కుమార్ సంబంధించిన జడ్జ్మెంట్ కానీ ఇవన్నీ 498A అబ్యూజ్ అవుతుందని సంబంధించి. అట్లాగే ఇప్పుడు ఈ 124A ఏదైతే రాజద్రోహం ఏదైతే ఉన్నదో
సో దాన్ని కూడా చాలా వరకు అబ్యూజ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వోకింగ్ దట్ పర్టికులర్ సెక్షన్ ఆన్ గ్రౌండ్స్, దే ఆర్ ఇన్వోకింగ్ ఇట్ ఆన్ ఫ్లిమ్సీ గ్రౌండ్స్ లో మీద ఈ పర్టికులర్ సెక్షన్ ఇన్వోక్ చేస్తున్నారు. చాలా మంది పొలిటీషియన్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఇయర్ లోనే శశి తరూర్ గారి మీద ఇన్వోక్ చేయడం జరిగింది. ఫార్మర్ లెజిస్లేషన్స్ ఆయన సపోర్ట్ చేస్తున్నారని, అలాగే కొన్ని చోట్ల వేరే కారణాలు కూడా మీడియా పైన కూడా ఇది వినియోగిస్తున్నారు. మీడియా పైన కూడా టీవీ5 మీద కూడా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద, అట్లానే రఘురామ కృష్ణరాజు గారు ఎంపీ గారి మీద రీసెంట్ గా దీన్ని ఇన్వోక్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత రీసెంట్ గా వినోద్ దువా గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన మీద కూడా దీన్ని ఇన్వోక్ చేస్తే సుప్రీంకోర్టు సెటిసైడ్ చేసింది క్వాష్ పిటిషన్ లో. సో సర్టెన్లీ ఇట్ సెట్స్ అ వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్ అండి. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ వాయిసెస్ ని చోక్ చేయాలని, లేదా డిస్సెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రివేల్ కాకుండా డెమోక్రసీలో ఎలక్టరేట్ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే మీడియా సంస్థల ద్వారా కానీ, లేదంటే కొంతమంది సోషల్ యాక్టివిస్టుల ద్వారా కానీ, లాయర్ల ద్వారా కానీ ఏదైతే విషయం జన సమూహానికి ఏదైతే వెళ్తుందో అది వెళ్ళనీయకుండా చేయాలని, డిసెంట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ అనే విషయాన్ని మర్చిపోయి, డిసెంట్ అనేది ఇస్ ది సేఫ్టీ వాల్వ్ ఆఫ్ డెమోక్రసీ అని డివై చంద్రచూడ్ గారు, హానరబుల్ జస్టిస్ సుప్రీంకోర్టు గారు చెప్పిన విషయాన్ని తుంగలోకి తొక్కి ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఏ విధంగా అయితే ప్రభుత్వాలు డ్రాకోనియన్ సెక్షన్, సివియర్లీ హార్ష్ కలోనియల్ లా ఏదైతే ఉన్నదో 124A ని ఇన్వోక్ చేయడం, టైమ్ అండ్ అగైన్ సుప్రీంకోర్టు ముట్టికాయలు వేస్తున్నప్పటికీ, టైమ్ అండ్ అగైన్ సుప్రీంకోర్టు బెయిల్స్ ఎన్లార్జ్ చేస్తున్నప్పటికీ, టైమ్ అండ్ అగైన్ క్వాష్ పిటిషన్స్ లో ఖచ్చితంగా 124A అనే దానికి ఇట్ విల్ నాట్ ఫాల్ విత్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ఏదైతే అక్యూజేషన్ మీరు చేస్తారో దట్ డజంట్ ఫాల్ విత్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ 124A అని చెప్పినప్పటికీ ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టుగా, లేదు చెవిటోడు ముందు శంఖ ఊదినట్టుగా ఈ 124A ని వాళ్ళు ఏ విధంగా అయితే అబ్యూజ్ చేస్తున్నారో, ఈ అబ్యూజ్ ఈ రోజు ఖచ్చితంగా సుప్రీంకోర్టు మొన్న రీసెంట్ గా టీవీ5 ఏబిఎన్ కేసులో దానిలో కూడా ఫాలో అవడం జరిగింది. దానిలో క్లియర్ గా జస్టిస్ డివై చంద్రచూడ్ గారు, హానరబుల్ జస్టిస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది, ఇట్ ఈస్ హై టైమ్ దట్ వీ నీడ్ టు ఫిక్స్ ది రెల్మ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెక్షన్ అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు కూడా హానరబుల్ సిజేఐ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఏదైతే రిమార్క్స్ చేసి అబ్జర్వేషన్స్ లీగల్ టర్మ్స్ లో అబ్జర్వేషన్స్ ఏదైతే చేశారో, సో ఖచ్చితంగా దీస్ అబ్జర్వేషన్స్ డూ హ్యావ్ వెరీ మెరిట్ అండి. దే ఆర్ నాట్ డిబేట్ మెరిట్, దే హ్యావ్ మెరిట్ అండ్ సర్టెన్లీ దిస్ ఇస్ హై టైమ్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ నేనేమంటా అంటే సమ్మర్ షోల్డరింగ్ ఫర్ రిపీల్మెంట్ ఆఫ్ ది సెక్షన్, సమ్మర్ like they are seeking for the repealment of section. నేనేమంటానంటే 124A అనేది రాజద్రోహానికి సంబంధించింది. కొంతమంది కొన్ని సెక్షన్స్ కొన్ని ఏరియాలో ఖచ్చితంగా రాజద్రోహానికి పాల్పడుతున్నాం చూస్తున్నాం. సో దాన్ని రిపీల్ చేయడం రాజద్రోహం అంటే రాజద్రోహానికి నిర్వచనం ఏంటనేది కూడా అసలు కీలకమైన ప్రశ్న కదా. వాస్తవానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం మాత్రమే రాజద్రోహం అవుతుందా? అసలు 124A నిర్వచనం ఏంటంటారు? చట్టంలో ఏమని ఉంది చెప్పగలరు? చట్టంలో దానికి వైడ్ అండ్ ఎక్స్పాన్సివ్ మీనింగ్ ఇచ్చారండి ఖచ్చితంగా. ఎందుకంటే కొలోనియల్ అప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, వాళ్ళ ఇంట్రెస్ట్ ని సేఫ్ గార్డ్ చేయడం కోసం, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాయిసెస్ ని చోక్ చేయడం కోసం, వాళ్ళు జనాల్ని వాళ్ళు ఉత్తేజపరుస్తున్నారు, ప్రేరేపించడం రాంగ్ వర్డ్, ఉత్తేజపరుస్తున్నారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు, వాళ్ళని ఎన్లైటన్ చేస్తున్నారు అని ఏదైతే వాళ్ళు తెలుసుకున్నారో అలా ఎన్లైటన్ చేసే వాళ్ళని దే హావ్ టు బి థ్రోన్ బిహైండ్ బార్స్ అన్నప్పుడు అనుకొని, సో దిస్ పర్టికులర్ సెక్షన్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ లా అండి. సో బట్ సబ్సిక్వెంట్ టు దట్ అది కొలోనియల్ వాళ్ళు వాళ్ళ పవర్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, సేఫ్ గార్డ్ చేసుకోవడం కోసం చాలా వైడ్ అండ్ ఎక్స్పాన్సివ్ మీనింగ్ ఇచ్చారు దీనికి. సో దట్ హ్యాస్ టు బి నారోడ్. దట్ ఈస్ ది తర్వాత రోజుల్లో చూస్తే కనుక దీన్ని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో, సుప్రీంకోర్టే కాదు రాష్ట్రాల హైకోర్టు కూడా అనేక కేసుల్లో దీన్ని నిర్వచించడంతో పాటు దీని పరిధులను నిర్ణయించడం కూడా చేయడం జరిగింది. కేదార్నాథ్ కేసుకు సంబంధించి మీ దగ్గరున్న మీరు వివరించే సమాచారం ఏంటంటే, ఇప్పుడు 1972లో సమ్ రీకాల్ ఇట్ అంటే స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కి సంబంధించిన ఒక కేసులో క్లియర్ గా సుప్రీంకోర్టు, ఇట్స్ ల్యాండ్ మార్క్ కేసు అండి, దానిలో క్లియర్ గా సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ప్రిస్క్రైబ్ చేసింది ఎప్పుడు 124A ని ఇన్వోక్ చేయాలని. అది మాత్రం ప్రభుత్వాలు ఇప్పటి వరకు పట్టించుకున్నట్టు ఎక్కడా మనకి ఎవిడెన్స్ లేదు, కానీ ఎక్కడా మనకి దాని ప్రభుత్వాలు పట్టించుకో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 1972 కేటగారికల్ గా చెప్పడం జరిగింది, ఆర్మ్స్ మీరు క్యారీ చేసి ఏదైతే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ డిస్పెన్సేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓవర్ త్రో చేయమన్నా, దాన్ని కూ అంటాం మనం, COUP కూ అంటాం ఇంగ్లీష్ లో. అలాంటిది జరిగినప్పుడు కూలదోసే చర్యలు అన్నట్టు, కూలదోసే చర్యలు జరిగినప్పుడైనా కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ లో దాని 124A అనేది ఖచ్చితంగా వాడి తీరొచ్చు.
కాకపోతే దాన్ని అబ్యూజ్ చేస్తూ ఎవరన్నా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడినా, లేదా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, లేదా పార్టీలో ఉన్న కొన్ని సెగ్మెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడినా, లేదా ప్రభుత్వాలు ఏదైతే పార్టీ తరఫున వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్, మేనిఫెస్టోలో వారు పెట్టిన ప్రామిసెస్ కానీ, లేదా వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ కానీ దాన్ని అమలు పరచట్లేదని చెప్పినా, ఇవన్నీ 124A కిందకి ఎట్లా వస్తాయో, మరి అసలు ఎందుకు ఇంత అబ్యూజ్ జరుగుతుంది అనేది ఇంకా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. సో ఈ పర్టికులర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అట్ దిస్ జంక్షన్ ఈ ఏదైతే పరిణామం ఇప్పుడు జరిగిందో, అబ్జర్వేషన్స్ రావడం జరిగిందో, అది ఖచ్చితంగా ఇట్స్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆన్ మెనీ కౌంట్స్ అండి. అండ్ లెట్స్ వెయిట్ అండ్ సీ 124A ని రీడౌన్ చేస్తారా, లేదా 124A ని రిపీల్ చేయమని డైరెక్షన్ వస్తుందా, లేదా 124A ని రీడౌన్ చేస్తారా, ఆర్టికల్ 142 కింద సుప్రీం కోర్టుకున్న ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్ ద్వారా ఏం జరగబోతుంది అనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ అండి. ఓకే, రచనారెడ్డి గారు మేడం చెప్పండి, మీరు భారత రాజ్యాంగంలో ప్రజల ప్రాథమిక హక్కులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ అనేది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది అత్యంత ప్రాధాన్యత, 19(1)A ప్రాధాన్యత ఉంటుంది. అదే సమయంలో ఇటువంటి సెక్షన్లు 124A లాంటివి ఇతర సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాన్ని ఎంతవరకు కట్టేలు చేస్తున్నాయి, దానికి దీనికి ఉండాల్సిన స్పష్టమైన లైన్ ప్రభుత్వాలు ఫాలో అవుతున్నాయంటారు అసలు? అయితే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ కి అన్నిటికీ దేర్ ఆర్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. అయితే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేది కాన్స్టిట్యూషన్ లో, రాజ్యాంగంలో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అన్నట్టు పెట్టారు, కానీ దానికి ఒక వైడ్ ఇంక్లూజివ్ డెఫినేషన్స్ ఇచ్చారు. అందుకని సుప్రీం కోర్ట్ అయినా, మన ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్స్ ఫ్రమ్ టైం టు టైం అయినా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, లేకపోతే ప్రాథమిక హక్కులు ఎంతవరకు మనము వీటిని సబ్స్టాన్షియేట్ చేసుకోవచ్చు, ఏ పరిధి లోన్ ఉండాలో సుప్రీం కోర్టు మన కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెన్స్ టైం నుంచి దాన్ని రీడ్ చేసుకుంటూనే వస్తుంది. అంటే డిఫరెంట్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ని ఇంపోజ్ చేసుకుంటూనే వస్తుంది. ఇంపోజ్ అయినా, లేకపోతే మనము దాన్ని చెవదాటి దాని గురించి మాట్లాడినా, లేకపోతే యాక్ట్ చేసినా, ఇట్ ఈస్ ట్రైంగ్ టు కర్టైల్ అండ్ ఆ ప్రాథమిక హక్కుల మీద ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆ ప్రాథమిక హక్కులను కావాల్సుకొని ఉల్లంఘన చేసిన సుప్రీం కోర్ట్ స్టాపింగ్ ద స్టేట్స్. అయితే ఈ 124A అనేది సెడిషన్ లా, ఇట్ ఇస్ అ కంప్లీట్ కొలోనియల్ లా. సెడిషన్ లా అసలు బ్రిటిష్ స్టాట్యూట్ బుక్స్ లోనే ఇప్పుడు తీసేశారు. నౌ ఇండియా ఆల్దో వాజ్ అ కొలోనియల్ స్టేట్ ఆఫ్ the British Empire, it still carries it. Sedition ni పెట్టడం ఒక రీజన్ తో పెట్టారు అప్పుడు. అంటే అప్పుడు the struggle for independence, freedom fight, so it was required in those times. ఆ టైమ్స్ లో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి, ఇండియా మీద పెత్తనం కంటిన్యూస్ గా చలాయించుకోవడానికి పెట్టిన ఒక గ్యారంటీ క్లాజ్. I won't even call it this thing, ఎందుకంటే it is pre-constitution, it's from the last century. Last century, from the 18th century. So it that is the reason why it was there. ఇప్పుడు సెడిషన్ ఖసబ్ కేసులోనో, లేకపోతే ఇంకో ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ కేసులోనో, లేకపోతే టెర్రరిజం మిలిటెన్సీ కేసులోనో వాడుకోవడం, అంటే మన ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఎస్పెషలీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అండ్ కమింగ్ ఫోర్త్ అంటిల్ నౌ can be explained. కానీ సెడిషన్ 124A has been continuously abused by governments time and again. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచి. అంటే ఇక్కడ మీరు ప్రాథమిక హక్కులు వర్సెస్ దేశ భద్రత అన్న అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేశ భద్రత కూడా అత్యంత ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఖచ్చితంగా 124A లాంటి ఈ రైడర్స్, ముఖ్యంగా ప్రాథమిక హక్కులకు కూడా కొన్ని పరిధులు ఉండాల్సిన విషయాన్ని మీరు అంగీకరిస్తారా? ఒకవేళ అదే అయితే కనుక 124A లాంటి ఇట్లాంటి దేశద్రోహం కేసు లాంటి కొనసాగాలని అనుకుంటున్నారంటే ఈ సెక్షన్స్ కొనసాగితే మంచిదే అంటారు? దేశద్రోహం లాంటి సెక్షన్స్ కొనసాగడం మంచిది అని అంటానంటే కొన్ని సందర్భాలలో, నేషనల్ సెక్యూరిటీ, మన నేషనల్ సెక్యూరిటీ బ్రీచ్ అవుతుంది, లేకపోతే టెర్రరిజం, మిలిటెన్సీ, ఆర్మ్డ్ అటాక్, ఆర్మ్డ్ స్ట్రగుల్, సో ఇటువంటి సందర్భాల్లో ఈ 124A అనేది
రిక్వైర్డ్ అంటే లైక్ దట్ ఈస్ ద సెక్షన్ దట్ వుడ్ బి రిక్వైర్డ్ అని అనిపిస్తుంది. బట్ మనము సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్స్ అన్ని, ఈవెన్ ఇఫ్ యూ టర్న్ బ్యాక్ టు 40 years బ్యాక్ ఆల్సో యూ సీ, అదర్ దెన్ ప్రాబబ్లీ ఖసబ్ అండ్ అదర్ సచ్ జడ్జ్మెంట్స్, ఎక్కువ 124A వాడింది అబ్యూజివ్లీనే. అంటే నేనేదో మాట్లాడేశాను, లేకపోతే ఏదో ఒక ఒపీనియన్ ఎగ్జిబిట్ చేశాను, లేకపోతే ఏదో గవర్నమెంట్ ని తిట్టాను అని చెప్పేసి వాడినవి. Now 66A of the Information Technology Act is a direct I would say a branch of 124A. 66A ni kuda governments, especially law enforcement, 124A abusive ga vaadinatte vaadaru. దాన్ని కూడా రిపీల్ చేయడం జరిగింది. దాన్ని రిపీల్ చేసిన తర్వాత కూడా లా ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటి వరకు, ఐ వుడ్ ప్రాబబ్లీ సే సెవరల్ పోలీస్ స్టేషన్స్ ఈవెన్ టుడే హ్యావ్ రిజిస్టర్డ్ కేసెస్ అండర్ 66A. సో రిపీల్ అయిన తర్వాత కూడా అబ్యూజ్ అవుతున్నాయి, ఇక రిపీల్ కాకుండానైతే డెఫినెట్లీ అబ్యూజ్ అవుతున్నాయి. సో డెఫినెట్ గైడ్ లైన్స్, వెరీ 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 స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ తో ఉంటేనే 124 కొనసాగించాలి. లేకపోతే రిపీల్ చేయడంలో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే దేశ ద్రోహానికి సంబంధించిన మీనింగ్ హర్యావాచాలు ఏమైనా ఉంటే అవి ఐపీసీలో ఇంకొన్ని సెక్షన్స్ లో అవి కవర్ అయ్యాయి. ఓకే, దానికి సంబంధించి ఐపీసీలో అనేక సెక్షన్లు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి రాజద్రోహం నేరానికి సంబంధించిన మార్పు చేర్పులు చేయాలా వద్దా, చేస్తే ఎలాంటి మార్పులు ఉండాలి, లేదా పూర్తిగా రిపీలే చేయాలని దానికి సంబంధించిన మరింత లోతైన విశ్లేషణ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. వెంటపాటి పుల్లారావు గారు, సార్ ఈ 124A రాజద్రోహం ఈ ఆరోపణ, ఈ సెక్షన్ని ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా దాదాపుగా దుర్వినియోగపరిచాయి. ఒక డేటా ప్రకారం, ఒక ప్రైవేట్ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం 2004 నుంచి 2014 మధ్యలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో అప్పుడు ఎక్కువ రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ ఏలుబడిలోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా కాంగ్రెస్ పాలించడం కానీ, కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పార్టీలు ఉండడం కానీ. అటువంటి 10 సంవత్సరాల కాలంలో 3762 రాజద్రోహం కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. తర్వాత పరిణామం చూస్తే కనుక 2014 తర్వాత ఎన్డీఏ కాలంలో చూస్తే ఈ కేసుల నమోదు శాతం మరింత పెరిగింది. ఇప్పటి వరకు 7162 కేసులు నమోదయ్యాయి. కానీ వీటన్నిటిలో కూడా రాజకీయ ప్రధానమైన ఉద్దేశాలు, ప్రత్యర్థుల్ని వారి మాటల్ని కట్టడి చేయడము, తమకు వ్యతిరేకంగా వాయిస్ రాకుండా ఉండడానికి చేసే ప్రయత్నంగానే కనిపిస్తోంది. ఇండియా టుడే లాంటి సంస్థలు చేసిన సర్వేల్లో ఈ మొత్తం ఆరోపణలో దాదాపుగా 96% రాజకీయ ఆరోపణల కారణంగానే రాజద్రోహం కేసు పెట్టారు. వాటిలో కన్విక్షన్ వరకు వస్తే కనుక ఖచ్చితంగా కేవలం 3% మాత్రమే కన్విక్షన్ ఉంది. అంటే రాజకీయ పార్టీలు ఈ చట్టాన్ని, ఈ సెక్షన్ని ప్రధానంగా ఎంత సమర్థవంతంగా తమకు అనుకూలంగా తమ ప్రయోజనాల కోసం వాడుకుంటూనే అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో అటార్నీ జనరలే చెప్పారు, దీని విషయంలో కొన్ని మార్పు చేర్పులకు, అమెండ్మెంట్స్కి మేము కూడా సిద్ధమే, సుప్రీంకోర్టు ఏవైనా గైడ్లైన్స్ ఇవ్వండి అని చెప్పారు. ఇప్పుడున్న చట్టాన్ని మార్చడం సాధ్యమా లేదా, ఒకవేళ మార్చాల్సి వస్తే ఎలాంటి మార్పు చేర్పులు చేయడం సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారు? ఒకటి స్ట్రైట్ అవే మనం ఆలోచించవలసింది, ఇందాక మనం ఉమేష్ చంద్ర గారు చెప్పబోయేది 1962 కేదార్నాథ్ కేసు. మంచి గైడ్ లైన్స్ పెట్టారు, అవి పాటించట్లేదు. సుప్రీంకోర్టు అప్పుడే పెట్టింది. మీరు అడిగిన ప్రశ్న, రాజకీయ పార్టీలు మీరు ఎందుకు వాడుతున్నారంటే చాలా ఈజీ. ఇష్టం లేని మీద కేసు పెట్టేశాక వాడు బయటికి రావాలంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి. డబ్బు ఉన్నవాడు, ప్రతి బలవంతుడు ఉంటే వారం రోజుల్లో 10 రోజుల్లో సుప్రీంకోర్టులో హియరింగ్ వస్తుంది. సామాన్యుడు అయితే అతను కోర్టుకి వచ్చేదే లేదు సుప్రీంకోర్టుకి, అలా భరించాలి. గత 6 నెలల్లో అనేక వెసులుబాట్లు కూడా ఉన్నాయి సార్, ప్రభుత్వాలకు అనేక వెసులుబాట్లు కూడా ఉన్నాయి. ప్రత్యర్థుల పైన కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయాలంటే వారెంట్ అవసరం లేదు. కేసు ఈ సెక్షన్ నాన్ బెయిలబుల్ సెక్షన్, పైగా సుదీర్ఘ కాలం పాటు వారిని జైల్లో ఉంచడానికి అవకాశం ఉంటుంది. విచారణ పూర్తయ్యేంత ఇవన్నీ అవకాశాలు తీసుకుంటారు, గుర్తిపాటు చేస్తారు. అన్ని చేయటానికి ఆ సెక్షన్ మీద బుక్ చేస్తే తర్వాత ఏమైనా మీరు అన్నారు 3% కన్విక్షన్స్, ఇమీడియట్ గా మనిషి జీవితం మారిపోతారు. ఎక్కడో వ్యక్తి, బలవంతుడి వ్యక్తి ఈ కోర్టుకి, వినోద్ దువా గారు చాలా ఫేమస్ మ్యాన్, రఘురామరాజు గారు
అలాంటి వాళ్ళు సాధించుకోగలరు. కానీ సామాన్యమైన వ్యక్తులకి లైఫ్ మారిపోతుంది. ఇది ఒక వెంజ్ఫుల్ రెవెంజ్ యాక్ట్ గా పొలిటికల్ పార్టీస్ వాడుతున్నారు. తప్పకుండా అది ఆప్ చేయాలి. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ చట్టం అవసరం అంటే పూర్తిగా అవసరం. మన దేశం, భారతదేశం బ్రిటన్ లాంటి 5 కోట్ల జనాభా కాదు, 135, 140 కోట్లు ఉన్న జనాభా. మన దేశంలో సామాజిక విషయాలు ఇంకా సెటిల్ అవ్వలేదు. మన దేశంలో 7,000 కిలోమీటర్స్ మీద మనకి ఇతర దేశాలతో విశేషమైన విరోధం జరుగుతుంది. 10 లక్షల మంది సైనికులు బోర్డర్స్ మీద ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ప్రాబ్లమ్స్ సృష్టిస్తున్నారు, చాలా విశేషంగా సృష్టిస్తున్నారు. ఈవేళ కూడా ఎన్నో ప్లాట్స్ బయటికి రోజు వస్తున్నాయి. కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని మనకు తెలియవు. ఇంటెలిజెన్స్ బయటికి రానివ్వరు. సురక్షత, కర్తన్లో ఇంటర్నల్ సేఫ్టీ, ఈ అన్నిటికీ ఇలాంటి చట్టాలు కొంతవరకు అవసరం. ఓవర్ గా సివిలియన్స్ మీద, మీడియా మీద వాడటం అది ఒక లీగల్ అరాచకం చేసింది పొలిటికల్ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా. తప్పకుండా అది అరికట్ట. ఇంకో చిన్న విషయం మీకు తీసుకొస్తున్నా. ఈవేళ కలోనియల్ లాస్ ఎప్పుడో బ్రిటిష్ పెట్టారు అన్నది కరెక్టే. కానీ మన చట్టాలన్నీ ఈక్వాలిటీ మీద, రైట్ టు ప్రాపర్టీ మీద 1804 నెపోలియన్ కోడ్, ఎంపరర్ నెపోలియన్ ఫ్రాన్స్ లో పెట్టింది. మనం ఈవేళ కూడా అదే వాడుతున్నాం. సెక్యులరిజం అనేది అది భారతదేశంలో పుట్టింది కాదు. సెక్యులరిజం 1804 నెపోలియనిక్ కోడ్, దాని నుంచి వచ్చాం. అందువల్ల కొన్ని చట్టాలు 100 సంవత్సరాలు బట్టి మన్నుతున్నాయి, మంచి కొన్ని తీసేయాలి. దానికి నేనేం ఆర్గ్యూ చేయట్లేదు. అంటే తీసేయడానికి అనేక రాజకీయ కారణాలు, రాజకీయ అవసరాలు కూడా పార్టీలు చూసుకుంటే ప్రస్తుతం ఈ చట్టం మార్పు చేర్పులు చేయాలన్నా లేదా తొలగించాలన్నా కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీయే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఆ మేరకు నిర్ణయం తీసుకోగలుగుతుందని భావిస్తున్నారు. రాజకీయంగా దీనిపైన ఉండే ప్రభావం ఎట్లా ఉంటుందంటారు? ఒకటి కరెక్ట్, 100% రాజకీయ పార్టీలు తీసుకోవాలి. కానీ నాకు ఒక చిన్న విషయం మన ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. హైకోర్ట్స్ ఇప్పుడు ఇలాంటి విషయం మీద ఎందుకు ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వట్లేదు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? మా కోర్టుకి కాదు, కింద కోర్టుకి వెళ్ళి బెయిల్కి, పై కోర్టుకి వెళ్ళి. మొన్న సుప్రీం కోర్టు ఆ సేమ్ జడ్జ్ చంద్రచూడ్ గారు, లలిత్ గారు అన్నారు కదా, హైకోర్టు దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఇంకో కోర్టులో పెండింగ్ ఉన్నది ఎందుకు తీసుకోలేదు అని క్రిటిసైజ్ కూడా చేశారు 2 నెలల క్రితం. సో మనం కూడా చూడవలసింది, ఇలాంటి చట్టాలు, ఇలాంటి జాగ్రత్తలు ఉన్నప్పుడు కోర్ట్స్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. సుప్రీం కోర్టు వరకు వెళ్ళి సుప్రీం కోర్టు ఏదో తీర్పు ఇచ్చాక చట్టాలు మార్చుతున్నాయంటే నాకు కొద్దిగా అది కష్టం అనిపిస్తుంది. హైకోర్ట్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నాయి, బెయిల్ ఏమని చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా లోపం ఉన్నదా, వాళ్ళు ఏమైనా స్ట్రెంగ్తన్ చేయాలో అది ఆలోచించాలి. మనకి ముఖ్యంగా ఈవేళ తప్పకుండా ఈ చట్టాన్ని మారుస్తారు, తీసేసే పని మాత్రం చేయరు. ఎందుకంటే గవర్నమెంట్ ఒప్పుకోరు. ఈవేళ నిన్న అటార్నీ జనరల్, గవర్నమెంట్ లీగల్ ఆఫీసర్స్ ఎనానమస్ గా చెప్పటం, మేము మార్చేస్తాం, మేము అఫిడేవిట్ వేస్తాం, కొన్ని విషయాలు తీసుకొస్తాం, అది చేస్తాం అన్నారు. కానీ తీసేయటం కష్టం. ఎందుకంటే ఒక ఆర్కిటెక్చర్ దీని మీద బిల్డప్ ఉన్నది కంట్రీలో. మనం చూసేది, మనం తప్పకుండా కరెక్ట్ గా ఒక జర్నలిస్ట్ అనుకోండి, ఒక వ్యక్తి అనుకోండి, రెవెన్యూ పాలిటిక్స్ చేసేటప్పుడు ఇది ఒక వెపన్ గా దొరికి వెంటనే వాడేస్తున్నారు. అది అరికట్టాలి. సీరియస్ స్ట్రిక్చర్స్ ఉండాలి గవర్నమెంట్ మీద. ఆఫీసర్స్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పోలీస్ ఆఫీసర్స్, అక్కడ ఉన్న ఐజీయా, అక్కడ ఉన్న ఎస్పీయా, ఆయన రెస్పాన్సిబిలిటీ, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఇలాంటి ఆర్డర్స్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ తోని వెనక్కి దాక్కునేది లేదు. బ్రాడ్ మ్యాప్ కింద అది కూడా రాబోయే మార్పుల్లో కూడా వస్తే సుప్రీంకోర్టు ఆ విషయం కూడా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, పర్సనల్ అకౌంటబిలిటీ లేదా ఆఫీసర్లకి ఇలాంటి వారెంట్స్ ఇలా సైన్ చేస్తాం. చెప్పండి, కొనసాగించండి. అదే అందువల్ల తప్పకుండా మంచి ఆలోచన సుప్రీంకోర్టు పబ్లిక్ ముందర తీసుకొచ్చింది. కానీ కోర్ట్స్ కూడా యాక్ట్ చేయాలో వద్దా? గవర్నమెంట్ ఏదో మళ్ళీ చట్టాలు మార్చినా ఈ చట్టం తీసి ఇంకో చట్టం వస్తుంది, అది కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రొటెక్ట్ చేయడానికి కోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి హైకోర్టు లెవెల్లో, డిస్ట్రిక్ట్ కోర్టు లెవెల్లో వాళ్ళు ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఎందుకు ప్రొటెక్ట్ చేయట్లేదు? సుప్రీం కోర్టుకి అందరు రాగలమా? రాలేము. రావాలా? రాకూడదు. ఎస్టాబ్లిష్డ్ లా ఉన్నప్పుడు, సెటిల్డ్ లా ఉన్నప్పుడు ఎందుకు తీసుకోవట్లేదంటే ఆ ఆలోచన కూడా మనకి రావాలి. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు పెట్టినప్పుడు ఆ మీసాయాన్ని
కొన్ని ట్రిబ్యునల్స్ పెట్టారు. ట్రిబ్యునల్స్ సరిగా పనిచేయనప్పుడు అప్పుడప్పుడు సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకున్నారు. కానీ సార్ అవన్నీ ఎంతమందికి సాధ్యమవుతుంది? ఉమేష్ చంద్ర గారు చెప్పండి సార్, మీరు ప్రధానంగా 124A చట్టాన్ని వినియోగించడమా లేదా దుర్వినియోగపరచడమా, ఏదైనా సరే ప్రధాన విక్టిము మీడియా అవుతుంది. హత్రాస్లో జరిగిన రేపు ఘటనని రిపోర్ట్ చేసేందుకు జర్నలిస్టులపైన కేసు పెట్టారు, రైతు ఆందోళనని కవర్ చేసేందుకు జర్నలిస్టులపైన కేసు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, సొంత పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యల్ని ప్రసారం చేసినందుకు కూడా TV5 లాంటి సంస్థ, మా సంస్థ మీద కూడా ఈ రాజద్రోహం నేర ఆరోపణ చేశారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ చట్టం వినియోగం జరుగుతున్న తీరు ఎట్లా ఉందంటారు మీరు? ఒకటి ప్రదీప్ గారు, ఒక విషయం మనం దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, సో పుల్లారావు గారు ఏదైతే ఒక పాయింట్ రేజ్ చేశారో అది వెరీ రెలవెంట్ అండి. కంటెంపరీ కూడా వెరీ రెలవెంట్ ఆల్సో. ఇప్పుడు 439 కింద ఏదైతే బెయిల్ ఉంటుందో, రెగ్యులర్ గా మనం అప్లై చేసుకున్న రెగ్యులర్ బెయిల్ అంటాం, 439 సెక్షన్ 439 ఆఫ్ CRPC కింద. అది కంకరెంట్ జ్యూరిస్డిక్షన్, లెజిస్లేటివ్ ఇంటెంట్ వచ్చేసి అది ఫస్ట్ మీరు హైరార్కీ ఎక్కడ ప్రిస్క్రైబ్ చేయలేదండి. అంటే ఒక పనిష్మెంట్ ఫర్ ఇన్స్టెన్స్ 124A వచ్చేసరికి, సో సర్టన్లీ ఎ పర్సన్ కెన్ సీక్ in order to protect his particular liberty, he can seek bail either from the district court or from the high court. 439 అదే విషయాన్ని కంకరెంట్ జ్యూరిస్డిక్షన్ ఉందన్న విషయాన్ని మళ్ళొకసారి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రఘురామ కృష్ణరాజు గారి కేసులో చెప్పింది, మళ్ళా రీట్రేట్ చేసింది. సో అదొక ఆస్పెక్ట్ అయితే, ఇంకోటి 124A సంబంధించి ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే 124A యొక్క మీరు అడిగినట్టు అబ్యూజ్ కి సంబంధించింది ఒకటి, రెండోది వచ్చేసి 124A అప్లై చేయాల్సిన సిచ్యువేషన్స్ లో అప్లై చేయటం ఒకటి. ఇప్పుడు మనకు ఆల్టర్నేటివ్ సెక్షన్ ఉందనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ ఎప్పుడైతే ఇందాక రచనారెడ్డి గారు చెప్పినట్టు 66A అనేది శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్వాష్ చేసిన తర్వాత, అంటే రిపీల్ చేసేసిన తర్వాత, దాన్ని 66A తీసేసి ఇక స్టాట్యూట్ బుక్ లో ఉన్నప్పటికీ దాన్ని తీసేసిన తర్వాత సుప్రీం కోర్టు దాన్ని శ్రేయా సింగల్ వర్సెస్ దానిలో సెటిసైడ్ చేసిన తర్వాత పర్టికులర్ సెక్షన్ అయినా మల్టిపుల్ కేసెస్ హావ్ బీన్ రిజిస్టర్డ్ అగైన్స్ట్ మల్టిపుల్ ఇండివిజువల్స్ ఇన్ మల్టిపుల్ పోలీస్ స్టేషన్స్. సో అది అప్లికేషన్ ఆఫ్ లాలో ఆ డిఫెక్ట్ ఉంది. మనం టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ఇఫ్ ద మీడియా రిపోర్ట్స్ ఆట్ టు బి బిలీవ్డ్ అండి. సో ఆ పర్టికులర్ హోమ్ మినిస్ట్రీ కూడా దానికి సంబంధించి ఏదో డైరెక్షన్స్ ఇచ్చినట్టు 66A సంబంధించి నన్ను ఈవినింగ్ హావ్ సీన్. ఇక్కడ నా ప్రశ్న చాలా స్పెసిఫిక్ గా అడుగుతున్నాను సార్, ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం చేసిన వ్యాఖ్యలో కూడా అసలు ప్రాథమిక ఆధారాలు కూడా సరిగా లేకుండా ఆరోపణలు చేస్తున్నారు, ప్రత్యర్థుల్ని జైల్లో పెడుతున్నారు అని ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీడీపీ నేతల్ని వారి వాయిస్ మూసేయించడానికి కానీ, వారు వాయిస్ రైజ్ చేయకుండా ఉండడానికి చేసిన ప్రయత్నం కానీ, లేకపోతే సెక్షన్ పరిధి దాటి దాన్ని వినియోగించడం కానీ, అనేక రాజకీయ లక్ష్యాల కోసం ఈ చట్టాన్ని వినియోగించడం పట్ల మొన్నటి రఘురామకృష్ణరాజు కేసు విషయంలో జరిగిన ఉదంతాన్ని మీరు చెప్పగలరు? దీన్ని మనం లెట్స్ అండర్స్టాండ్ దిస్ ఆస్పెక్ట్ ఇన్ 3-fold అండి. ఫస్ట్ ఇష్యూ వచ్చేసి ఆ సెక్షన్ వరకు 124A సెక్షన్ ఏదైతే ఉందో దానికి వైడ్ అండ్ ఎక్స్పాన్సివ్ మీనింగ్ ఉంది. నేను ఆల్రెడీ ఇంత ముందు చెప్పుకున్నా. దాన్ని నారో డౌన్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ది హానరబుల్ సుప్రీం కోర్ట్ హ్యాస్ టు డూ. సో ఫస్ట్ దాని స్కోప్ నారో చేయాలి. కేదార్నాథ్ కేసులో ఆల్రెడీ నారో చేశారు. రీట్రేట్ చేస్తూ గైడ్ లైన్స్ ప్రిస్క్రైబ్ చేయాలి. అండ్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వని ఆఫీసర్స్ మీద ఏదైతే మనకు అర్నేష్ కుమార్ లో జడ్జ్మెంట్ లో చెప్పినట్టు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. అలాగే లీగల్ రిలేటెడ్ లయబిలిటీ కానీ అకౌంటబిలిటీ కానీ వాళ్ళ మీద ఫిక్స్ చేయాలి. దిస్ ఇస్ ద సెకండ్ ఆస్పెక్ట్ ది హోల్ ఇష్యూ. థర్డ్ ఆస్పెక్ట్ ది హోల్ ఇష్యూ ఏంటంటే సమ్ పీపుల్ ఆర్ ఎండోర్సింగ్ that 124A has to be repealed and it has to be removed from the statute book lock, stock and barrel. But I do not subscribe to that particular opinion, and because of the simple fact that I do consider militancy and as well as the insurgency is a grave threat to our country. And insurgency gani, militancy gani, extremism gani, left wing extremism gani, maybe right wing extremism kuda, they are grave threats to our country. And that being said, and they are very very contemporary and they are very relevant in today's context. So adi unnappudu మనం 124A ని కంప్లీట్ గా రిపీల్ చేస్తే ఒక ఆల్టర్నేటివ్ సెక్షన్ ఉందనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ ఆల్టర్నేటివ్ సెక్షన్ ఉన్నప్పుడు 124 రిపీల్ చేయకపోవడానికి ఇట్ విల్ మేక్ నో డిఫరెన్స్. లేదు, ఆల్టర్నేటివ్ సెక్షన్ లేదనుకోండి, మరి 124A లాంటి సెక్షన్ ఇన్వోక్ చేయాలంటే వేరే స్టాట్యూట్ బుక్ లో ఏమీ లేనప్పుడు ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఎంపవర్డ్. మీరు చెప్పినట్టుగా కాదు కాబట్టి దీన్ని రీడ్ డౌన్ చేయాలి. ఓకే, మీరు చెప్పినట్టుగా దేశ భద్రత విషయంలో కొన్ని ఆరోపణలు ఉన్నప్పుడు, లేకపోతే ఎవరెవరైతే ఆఫీసర్స్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ని ఇన్ఫ్రింజ్ చేస్తారో, వైలేట్ చేస్తారో, ఆ గైడ్ లైన్స్ ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేలా ఉండాలి. అదే విధంగా ఎవరెవరైతే దీని మీద, ఇంకోటండి, మన దానిలో మన మెలీషియస్ ప్రాసిక్యూషన్ ఈజ్ ఎ సివిల్ అఫెన్స్, ఇట్స్ నాట్ ఎ క్రిమినల్ అఫెన్స్. సో మెలీషియస్ ప్రాసిక్యూషన్ సివిల్ అఫెన్స్ ఉండటం వల్ల ద ఓన్లీ థింగ్ దట్ దే హ్యావ్ టు పే ఇస్ దే హ్యావ్ టు పే ఎ నామినల్ ఆర్ ఎ ట్రివియల్ అమౌంట్
as a compensation Yeah. for wrongfully detaining you or for wrongfully invoking a section Yeah. against you. So దానికన్నా criminal liability invoke చేసే statute లో legislations లో changes తీసుకొని enactments లో that will certainly make some sense and that will certainly will have a deterrent effect on those officers who abuse the law or who wrongfully invoke sections అండి. ఓకే, రచనారెడ్డి గారు మీరు చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో ఈ చట్టాలని లేదా ఈ తరహా చట్టాలని 166A కానీ లేకపోతే సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారని వేరే కేసులు పెట్టడం కానీ మీడియా పైన ఆ రకమైన ఒత్తిడి తీసుకురావడం కానీ జరుగుతున్న ఉదంతాలని ఎట్లా చూస్తారు మీరు? ఇరు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే బొచ్చడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రోజు 124A అంత అరుదు కాకపోయినా 66A అయితే దాన్ని అయితే the way the manner in which they abuse is phenomenal. ఎందుకంటే 66A రిపీల్ చేసి ఇప్పుడు నాకు తెలిసి 4 ఏళ్ళు అవుతుంది. అయినా గాని అంటే లైక్ ఈవెన్ ద హైయెస్ట్ ఈ ఐటీ వింగ్ ద ఐటీ క్రైమ్స్ సెల్ వాళ్ళు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అవేర్, నాలెడ్జబుల్ అండ్ అండర్స్టాండ్ ద లా. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ చాలా అబ్యూజ్ ఇట్, be it ఆంధ్రప్రదేశ్ as well as తెలంగాణ. అండ్ రీసెంట్లీ కూడా చూసాం ఇప్పుడు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సెడిషన్ అండ్ 66A ని ప్రాక్టికలీ వాడడం అయితే సేమ్. 124A నేమో కొంచెం ఫేమస్ లేకపోతే పలుకుబడి లేకపోతే ఒక సీరియస్ ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ఎంపీస్, ఎమ్మెల్యేస్ లేకపోతే ఆపోజిషన్ పార్టీ లీడర్స్ వాళ్ళ మీద వాడుతున్నారు. 66A నేమో సామాన్యుల మీద, ఇన్ ద సెన్స్ వాళ్ళ పార్టీలకు సంబంధించిన ఐటీ వింగ్స్ ఉంటే లేకపోతే జర్నలిస్ట్ మీద 124A as well as 66A is being used. But the way in which the governments are bifurcating the usage of the sections is అంటే థాట్ ప్రొవోకింగ్ అంటే ఇంత అబ్యూజివ్ అపాలింగ్ మేడం, and thought provoking and appalling because of the fact that they have clearly ante in their minds 124A ఎవరో పెద్ద మనిషికి, 66A కామన్ పీపుల్ అన్నట్టు వాళ్ళే బైఫర్కేట్ చేసేసిండ్రు అన్నమాట. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అట్ దిస్ స్టేజ్ ఆఫ్ టైం. 66A ని పక్కకు పెట్టేసిండ్రు. దేర్ హ్యావ్ టు బి క్లియర్ guidelines as well as criminal liability on officers from now on or henceforth who invoke 66A. Iga 124A antara 124A I agree with the Umesh with both the guests stating that 124A at some point is required. Nenu kuda annanu terrorism, militancy, insurgency, anti-national activities where there are arms and ammunition involved, activities where the lives importantly of the citizens of India are at stake. Definitely 124A forms one of the ante oka it is an outer shell protection. Ante inka chaana untai, but at least 124A unte ante mana statute book lo unte we can use it for the required time or the required reason. అయితే 124A కి అబ్సల్యూట్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉండి తీరాలి. అండ్ ఎవ్రీ వైలేషన్ ఆఫ్ దట్ స్ట్రిక్ట్ గైడ్ లైన్ షుడ్ బి క్రిమినల్లీ పీనలైజ్డ్. మీరు అంటున్నారు స్టాట్యూట్ బుక్ లో 124A లాంటి చట్టం ఒక సెక్షన్ ఉండాలి అని మీరు అంటున్నారు, కానీ కోర్టులు అత్యున్నత ధర్మాసనం లాంటివి ఈ చట్టాలు ఈ సెక్షన్స్ అన్ని కూడా పిచ్చివాడి చేతిలో రాయి మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. అది ఒక ప్రొవిజన్ అంటూ ఉంటే మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా. ప్రదీప్ గారు, నేను అందుకోసము ప్రీవియస్లీ ఐ స్పోక్ విత్ ద రైడర్. 124A లాంటి సెక్షన్ కొన్ని సందర్భాలలో అత్యంత కీలకం, కానీ 124A లేకపోయినా ఐపీసీలో ఇంకా చాలా చట్టాలు, ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి. అండ్ మన దేశంలో స్పెషలైజ్డ్ యాక్ట్స్ కూడా ఉన్నాయి. ఆస్పా ఉంది, దేని పాడా ఉండే, వాటిని కూడా మిస్యూజ్ చేస్తున్నారు. యూఏపీఏ మీద కూడా పెద్ద చర్చ జరుగుతోంది. వాటిని కూడా మిస్యూజ్ చేస్తున్నారు, బట్ నాట్ టు ద
abusive level of 124A. ఓకే See, terrorism, militancy, insurgency, anti-national activities which put the citizens to grave danger, we cannot excuse that. ASPA is being misused, yes, అంటే దాని గురించి చాలా పుస్తకాలే ఉన్నాయి, అదే నార్త్ ఈస్ట్ లో ఎలా మిస్యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి. టాడా, it was repealed and another act called POTA has come in its place. So these are extremely closely related to 124A, but they are specifically only about anti-national activities. So ఇటువంటి యాక్ట్స్ ఉన్నాయి, ఇంకొన్ని కూడా తీసుకురావాలంటే తీసుకురావచ్చు డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్స్ అండ్ ద డేంజర్ టు ద కంట్రీ. కానీ 124A తీసేయాలి అబ్యూజివ్ అనుకుంటే దేర్ ఆర్ అదర్ సిమిలర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్ నారో స్టాట్యూట్స్ అని అంటున్నాను. ఐపీసీ ఇస్ అ బిగ్ క్రిమినల్ ఇండియన్ పీనల్ కోడ్ అండి. ఐపీసీ ఇస్ లైక్ ద మదర్ షిప్ అనుకోండి మీరు. ఐపీసీ ఇస్ ద మదర్ షిప్. ఈ టాడా, ఆస్పా, పోటా, సిమిలర్ అదర్ ప్రొవిజన్స్, these are specific statutes relating to specific acts of anti-national activities, terrorism aina, drugs aina, arms and ammunition aina, etc. So ivitlo kuda fundamental rights are restricted severely and curtailed. Kani ee acts, ee statutes ishtam vachinattu any civilian oka maata maatladte ante ఇది బాగా లేదు అని మాట్లాడితే ఇన్వోక్ చేయగల స్టాట్యూట్స్ కావు. 124A ని అలా వాడుతున్నారు. సో 124A ని అలా వాడకుండా ఉండాలంటే సరే కోర్ట్స్ ఇప్పుడు రిపీల్ చేయాలి అని అంటున్నాయి. అలా రిపీల్ చేసిన ఇలాంటి చట్టాలు తీసుకురావచ్చు, లేకపోతే ఈ చట్టాలని ఈ స్పెసిఫిక్ లెజిస్లేషన్స్ నే ఇంకా బలోపేతం చేయొచ్చు అని అంటున్నాను. పుల్లారావు మీరు చెప్పండి సార్, ఎందుకంటే ఈ విషయంలో సుప్రీంకోర్టే చట్టాన్ని అమలుపరచడంలో అసలు చట్ట ప్రకారం జరుగుతుందా, నిబంధనల ప్రకారం జరుగుతుందా లేదా అని చూసే సుప్రీంకోర్టే కీలక వ్యాఖ్య చేసింది. దీన్ని అసలు ఈ సెక్షనే అవసరం లేదు, దీన్ని ఎందుకు తీసేయకూడదు, కేంద్ర ప్రభుత్వం అనేక కాలం చెల్లిన చట్టాలను తొలగిస్తుంది, దీన్ని ఎందుకు తీయకూడదని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు భారత అటార్నీ జనరల్ కరెక్టే అని ఏకీభవిస్తూనే, కాకపోతే కొన్ని గైడ్ లైన్స్తో దీన్ని కొన్ని మార్పు చేర్పులు చేయాల్సి ఉంటుంది, ఆ మేరకు మాత్రమే మేము వినియోగిస్తామని చెప్పినప్పుడు ఈ అమెండ్మెంట్స్ అనేటివి రాజకీయంగా సాధ్యమవుతాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పార్లమెంట్లో చట్టం చేయాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని దుర్వినియోగపరిచినట్టుగా అనేక ఆరోపణలు ఉన్నాయి, ప్రస్తుత ప్రభుత్వం మీద అనేక విమర్శలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వైఎస్ఆర్సీపీ పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సొంత పార్టీ ఎంపీ పైన, మీడియా సంస్థలపైన ఇట్లాంటి కేసులు పెట్టడం ఏంటని. ఇది రాజకీయంగా పార్టీలు సహకరిస్తాయా లేదన్న ఒక పొలిటికల్ వాతావరణం ఎట్లా ఉందంటారు దీనికి? ఒకటి మనం చూసాం, ఈ యాక్ట్ రాజకీయ పార్టీలు అన్ని రంగుల వాళ్ళే. ఒక 6 నెలలు సంవత్సరం క్రితం ఒక యువకుడు కలకత్తాలో ఏదో సోషల్ మీడియా పోస్ట్ ఉద్ధవ్ ఠాక్రే మీద చేస్తే ఈ సెక్షన్ ఈ చట్టం ఇన్వోక్ చేసి కలకత్తా నుంచి తీసుకొచ్చి ఆ వ్యక్తిని జైల్లో పెట్టి వదలలేదు చాలా రోజుల వరకు. సో తప్పకుండా పొలిటీషియన్స్ కి, వాళ్ళ ఈగోకి, అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ arrogance of power మమ్మల్ని అంటాడా, పక్కనే పోలీస్ ఆఫీసర్ ఈ సెక్షన్ పెట్టి తీసుకొస్తామని చెప్తారు. ఇవన్నీ మనం చూస్తున్నాం, దగ్గర చూస్తున్నాం, వింటున్నాం ఎన్నో సంవత్సరాలు బట్టి. ఈ arrogance of power అది మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఏ చట్టం ఉండనా ఎలా వాడదామని. సో పొలిటికల్ గా మీరు అన్నది, కానీ పబ్లిక్ డొమైన్ లో వచ్చింది కాబట్టి ఇప్పుడు సుప్రీం కోర్టు ఒక ఇష్యూ చేసింది, మీడియా డిస్కస్ చేస్తుంది, ప్రతి వ్యక్తి ఆలోచిస్తున్నారు కాబట్టి నిజంగా అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని అమెండ్మెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తే అందరూ అంగీకరిస్తారు. ఇంకా పబ్లిసిటీ కోసం ఇంకా ఎక్స్ట్రీమ్ గా కూడా వెళ్తారు ఒపోజిషన్ పార్టీస్, అది తీసేయాలి అంటారు. తప్పకుండా ఈ చట్టం మార్చడం అసలు కష్టం కాదు, చేసేస్తారు. ఈ సెషన్ లో ఇంట్రడ్యూస్ చేస్తారా, వచ్చే సెషన్ లో తొందరగా చేస్తారు, ఆర్డినెన్స్ రూపంగా ముందర చేస్తారా, అది మనం చూడాలి. మార్పు మాత్రం తీసుకొస్తారు, ఎందుకంటే ఇది అందరి మీద ఇన్వోక్ అవ్వచ్చు, పబ్లిక్ లో కూడా అవుట్ క్రై వచ్చింది కాబట్టి కొన్ని సెక్షన్స్ తీసేయటం జరుగుతుంది, ఈజీగా జరుగుతాయి. ఇది కొంచెం మన చర్చ చూస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేయదలుచుకున్నారు. దానికి ఈ 124A
వినియోగం పైన లేకపోతే దుర్వినియోగం పైన సుప్రీంకోర్టు ఈరోజు చేసిన వ్యాఖ్యల పైన రఘురామకృష్ణరాజు గారు నమస్కారం సార్. హలో సార్, మీరు కంటిన్యూ చేయండి. రఘురామకృష్ణరాజు గారు కాసేపట్లో లైన్లోకి వస్తా అని చెప్తున్నారు. హలో, మీరు కంటిన్యూ చేయండి సార్. ఎట్లా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు గురించి చాలా వరకు యాక్ట్ హైలైట్ అవ్వింది, అందరికి ప్రొటెక్షన్ వచ్చింది. అక్కడ పోలీస్ ఓవర్ యూజ్ చేశారు, ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయారు, అనవసరంగా ఎక్సెసివ్ లాస్ ఇన్వోక్ చేశారు. అంత వ్యక్తి మీద చేస్తే అందరు సామాన్యమైన వ్యక్తుల్ని ఆ హడుల్లో ఉన్నారు, టెరిఫై అయిపోయారు. మన మీద రేపు వస్తుంది, ఏం చేసినా మళ్ళీ ఏడిపేస్తారు. సో అందువలన నేను అనుకుంటున్నా ఒక్కో వ్యక్తి కష్టాలు కూడా, ఒక్కో గవర్నమెంట్ చేసిన పనులు కూడా ఇలాంటి వెల్కమ్ చేయాలి. ఎందుకంటే ఈవేళ యాక్ట్ అనేది, ఆ సెడిషన్ అనేది డెఫినేషన్ చేసి కరెక్ట్ గా ముందరికి వెళ్ళాలి. ఒక దేశంలో ఒక అభిప్రాయం వచ్చింది, కోర్ట్స్ ముందరికి వచ్చినాయి అంటే అది మనం వెల్కమ్ చేయాలి. ఆ ఇన్సిడెంట్ జరిగి ఉండకపోతే ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు, ఇవాళ బయటికి రాదు. కాబట్టి కోర్ట్స్ కూడా ఇది ముందలు చేసుంటే బాగుండును, ప్రొటెక్షన్ ఇస్తే బాగుండును. ఇప్పుడైనా చేశారు, ఇప్పుడైనా ఇష్యూని ఎత్తారు, అది మనం వెల్కమ్ చేయాలి. కానీ ఆ డిలే మాత్రం కేసు చీఫ్ జస్టిస్ బాబ్డే అన్నారు, ఈ కేసు వచ్చినప్పుడు నువ్వు ఊరికనే ఏదో జరగబోయేది గురించి చెప్పద్దు, స్పెసిఫిక్ కేసు తీసుకురా, అప్పుడు నేను యాక్ట్ చేస్తానని ఒక పిఐఎల్ డిస్మిస్ చేశారు చీఫ్ జస్టిస్ బాబ్డే. అప్పుడు ఈ స్పెసిఫిక్ కేసెస్ రఘురామరాజు గారు ముందల కోర్టు ముందర వచ్చినప్పుడు ఈ కమెంట్స్ అన్ని చేసిన మిగతా కోర్ట్స్ దాని మీద యాక్ట్ చేయకపోవటం, గవర్నమెంట్స్ కూడా పట్టించుకోకపోవటం, అది తప్పకుండా మన దేశంలో పబ్లిక్ ఒపీనియన్ లోపమా, ప్రభుత్వాలు లెక్క పెట్టరా, అది కూడా ఆలోచించాలి. ఒక ఎలర్ట్ గా ఉన్న దేశంలో మాత్రం ఇంతవరకు రానివ్వరు. ఆ అలర్ట్నెస్ మన సివిల్ సొసైటీలో లేదు. సివిల్ సొసైటీ, లీగల్ కమ్యూనిటీ కూడా అక్కడ మిత్రులు ఒప్పుకోపోతారు. లీగల్ కమ్యూనిటీ కూడా ఇంకా కొంచెం యాక్టివ్ గా ఈ ప్రొటెక్షన్ ఉంది. ఇందాక ఉమేష్ చంద్ర గారు కూడా ఒప్పుకున్నారు, చాలా హ్యాపీ. హైకోర్టు కూడా యాక్ట్ చేయడానికి, కన్కరెంట్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా యాక్ట్ చేయడానికి ఇలాంటి కేసులు చేయకపోవటమే సిటిజన్స్ కి ప్రొటెక్షన్ లేకుండా పోయింది. ఒక బెయిల్ అడిగినప్పుడు బెయిల్ కండిషన్స్ పెట్టి ఇచ్చేయచ్చు కదా ఈ కేసు, అది కూడా చేయలేదు. కాబట్టి రాబోయే మార్పుల్లో సిటిజన్స్ ప్రొటెక్ట్ చేయటానికి పొలిటీషియన్స్ నుంచి చాలా కేర్ఫుల్ గా గవర్నమెంట్ డ్రాఫ్ట్ చేయాలి. సుప్రీం కోర్టు కూడా ఏదో ముట్టుకున్నాం మేము వదిలిపోతున్నాం అనుకుంటా స్పెసిఫిక్ సజెషన్స్ కూడా ఇస్తే మాత్రం ఈ విషయంలో చాలా ఓకే సార్, ఈ అంశం పైన మాట్లాడడానికి రఘురామకృష్ణరాజు గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పదలుచుకున్నారు సార్? Pradeep, at the outset, happy to see you on the screen. ఢిల్లీ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వెరీ హ్యాపీ. తర్వాత పెద్దలు గురుతుల్యులు పుల్లారావు ఉన్నారు, రచన గారు అండ్ మై డియర్ ఉమేష్ అందరూ ఉన్నారు అక్కడ. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న విషయం నేను జస్ట్ ఫాలోయింగ్ చూస్తా ఉంటే నాకు అనిపించింది, ఉమేష్ చెప్పిన దాంట్లో ఈ చట్టం యొక్క ఆవశ్యకత కూడా కొంత ఉంది అని చెప్పి తను చెప్పాడు. బట్ వేర్ ఐ డిఫర్, ఇక్కడ కేసులో రఘురామకృష్ణరాజు ఉన్నాడు, ఇంకోటి ఉన్నాడు అన్నది అప్రస్తుతం. కాకపోతే అతను చెప్పిన టెర్రరిస్టులు కానీ ఇంకోటి కానీ దానికి సపరేట్ యాక్ట్స్ ఉన్నాయి. రచనారెడ్డి గారు కూడా క్లారిఫై చేశారు బిఫోర్ ఫోన్ కనెక్షన్ అడిగిన తర్వాత. రచనారెడ్డి గారు కొన్ని క్లారిఫికేషన్లు ఇచ్చారు. ఏంటంటే ఆ టెర్రరిస్టులకి సెపరేట్ గా చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక మామూలు వ్యక్తుల మీద, ఇప్పుడు ఈరోజు చూశారు మీరు ఢిల్లీలో, సరే సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ అయినాయి, సరే యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు, అది చూసి ఉండకపోవచ్చు. బట్ రైతుల మీద ఈ 124A చట్టం పెట్టడం జరిగింది. అంటే రైతుల టెర్రరిస్టులని ఎలా అంటారు? శశి తరూర్ గారు ఏదో వ్యాఖ్య చేశారని ఆయన పైన కూడా రాజద్రోహం కేసు పెట్టారు ఒక ఎంపీ పైన. ఇటువంటి పరికమాల చట్టాలు ఉన్నప్పుడు ఇలాంటి మిస్యూజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇటువంటి సందర్భోచితమైన భావగర్భితమైన చర్చ అక్కడ జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు సో వైల్ ఎబిలిటీ ఆఫ్ మై ఫ్రెండ్ ఉమేష్, అటువంటి చర్చ అక్కడ జరుగుతున్నప్పుడు అసలు TV5 మీద ఈ కేసు పెట్టారండి. అసలు ఏమైనా అర్థం ఉందా? ఇటువంటి వాటి మీద ఇటువంటి కేసులు పెడుతున్నప్పుడు ఆ చట్టం ఉండవలసిన అవసరం కూడా ఉంది అని చెప్పి మాట్లాడటం నాకు కాస్త అసందర్భంగా అనిపించింది నాకు. ఓకే, అసలు హీ మే హ్యావ్ హిస్ ఓన్ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు. ఐఎమ్ టెలింగ్ మై ఒపీనియన్.
So you want to completely done away with this act? It is totally misused. It is totally misused. There were other acts for the other wrong deeds of the terrorists or anyone else. So కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఇప్పుడు న్యాయమూర్తులు డిస్కస్ చేస్తా ఉంటే మరి దాని మీద మరి అభ్యుదయ న్యాయవాదులు దాని మీద నాకు ఒపీనియన్ ఇచ్చేయటం నువ్వు నేను మాట్లాడేది ఎంతవరకు సమంజసం అన్నది నాకు ఒక అనుమానం వస్తుంది. ఓకే, సో లెట్ us wait till what the honorable Supreme Court bench headed by the honorable Chief Justice of India decides. అంతేగాని ఎవరి కాళ్ళు ఏదో మీడియాలో మాట్లాడేట్టు ఈ రకంగా ఈ కోర్టు మిస్యూజ్ అవుతుందేమో ఇదేమో అని చెప్పి కేకే వేణుగోపాల్ గారు చెప్పిన లైన్ లో మాట్లాడేయటం. ఈ రోజు రైతుల మీద కూడా 124A పెట్టిన తర్వాత ఈ రకంగా మాట్లాడటం అనేది నాకేంటో కొంచెం బాధ. ఓకే సార్, ఓకే సార్, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా, మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఫాలో అవుతాయని గమనిద్దాం. ఎందుకంటే మీరు కూడా ఇటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొని ఇబ్బంది పడుతున్న వ్యక్తిగా ఉన్నారు. అనేక మంది, కేవలం మీరు మాత్రమే కాదు, కోర్టు సైతం, ప్రధాన న్యాయమూర్తి సైతం ఈ చట్టాన్ని తొలగించే అంశాన్ని ఖచ్చితంగా తొలగించాలన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం లేదా సుప్రీంకోర్టు ఇవ్వబోయే గైడ్లైన్స్ ఏ మేరకు ప్రజలకు అనుకూలంగా ఉండబోతున్నాయి, భావ ప్రకటన స్వేచ్ఛను ఎంత మేరకు కాపాడే దిశగా ఈ రానున్న మార్పులు ఉండబోతున్నాయనేది వేచి చూద్దాం. ఇది ఇవాళ టాప్ స్టోరీ.